హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 106కి అయితే అందరు స్వాగతం. మీరు డేట్ చూసుకుంటే జనవరి 3, 2025. ఈరోజు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మిస్ అవ్వకుండా ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి. ఈ వీడియోస్ మీకు నచ్చి యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ లైక్ అయితే చేయండి, లేకపోతే అవసరం లేదు. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరైతే ఫాలో అవ్వండి. టెక్నాలజీకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా, న్యూస్ ఉన్నా రీల్స్ ద్వారా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది, మీరైతే కొంచెం సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం అయితే న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఫస్ట్ నుంచి చూసుకున్నా మనకి బ్లింకిట్లో అయితే ఇక్కడ నుంచి మనం అంబులెన్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఏంటి బ్లింకిట్లో ఇప్పటివరకు మన కూరగాయలు కానీ లేకపోతే సామాన్లు కానీ బుక్ చేసుకునే వాళ్ళం, మళ్ళీ ఇదేంటి కొత్తగా అంబులెన్స్ని కూడా బుక్ చేసుకోవచ్చు అంటున్నారని మీకు అయితే ఒక డౌట్ అయితే రావచ్చు. ఇప్పుడైతే మనకి బ్లింకిట్లో అంబులెన్స్ సర్వీస్ని అయితే తీసుకొచ్చారు. ఈ అంబులెన్స్ సర్వీస్ అనేది ప్రెజెంట్ చూసుకున్న మనకి హర్యానాలో గురుగ్రామ్ అనే సిటీలో అయితే ప్రెజెంట్ అయితే తీసుకొచ్చారు. నార్మల్గా ఉన్న మనకి అంబులెన్స్ కాల్ చేయాలంటే 108 కాల్ చేస్తే అంబులెన్స్ అయితే వస్తుంది. అలా 108కి మనం కాల్ చేయాలంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్, ఏదైనా యాక్సిడెంట్ కానీ లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనం అంబులెన్స్కి అయితే కాల్ చేయాలి 108కి అయితే. అలా కాదని కాలు నొప్పి ఉందని, నడవలేనని, చిన్న చిన్న పనులకైతే మనం అంబులెన్స్ కాల్ చేయకూడదు. అందుకని ఇప్పుడైతే బ్లింకిట్లో ఈ అంబులెన్స్ సర్వీస్ని తీసుకొచ్చారు. ఇది ఫ్రీగా అయితే కాదు. ఫస్ట్ అయితే మనం 2000 పే చేయాలి. 2000 పే చేసి సర్వీస్ రిక్వెస్ట్ పెట్టాలి. వాళ్ళైతే వితిన్ 10 మినిట్స్లో వస్తారు, మన హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు. బట్ మనకి ఎలాంటి పొజిషన్లో మనం ఉన్నా, మనకి చిన్న దెబ్బ తగిలినా లేకపోతే ఎలాంటి ప్రాబ్లం అయినా మనం డబ్బులు పే చేస్తున్నాం కాబట్టి వాళ్ళు వస్తారు, హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు. ఈ విధంగా అయితే ఇప్పుడు బ్లింకిట్లో అంబులెన్స్ సర్వీస్ని అయితే తీసుకొచ్చారు. ప్రజెంట్ హర్యానా గురుగ్రామ్ సిటీలో అయితే తీసుకొచ్చారు. మనకి ఫ్యూచర్లో అన్ని సిటీస్కి తీసుకొస్తారంటే వీళ్ళైతే టెస్ట్ చేస్తున్నారు ఇది ఎలా వర్క్ అవుతుందో అని. సక్సెస్ అయితే అన్ని సిటీస్కి అయితే తీసుకొస్తారంట. అంబులెన్స్ సర్వీస్ కూడా మనకి డబ్బులు కట్టాలంటే కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. బట్ దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇప్పుడు బ్లింకిట్ తీసుకొచ్చిన అంబులెన్స్ సర్వీస్ మీద ఫ్యూచర్లో మనం డబ్బులు కట్టే అంబులెన్స్ని బుక్ చేసుకునే విధంగా అయితే వస్తుంది సిచ్యువేషన్. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను కూడా తెలుసుకుంటాను. ఇక నెక్స్ట్ నుంచి చూసుకున్న మనకి ఎయిర్ ఇండియా ఫ్లైట్స్లో అయితే ఇక్కడ నుంచి మనం వైఫైని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం ఫ్లైట్స్ ఎక్కినప్పుడు మనం ఇంటర్నెట్ని యూజ్ చేసుకోవాలనుకుంటే కుదరదు. ఒకవేళ ఇంటర్నెట్ని యూజ్ చేయాలనుకుంటే కొన్ని ప్లాన్స్ ఉంటాయి. మనకి 100 MB వచ్చేసరికి చాలా కాస్ట్ అయితే ఉంటుంది. నార్మల్ ప్రైస్తో కంపేర్ చేస్తే డబుల్ త్రిబుల్ ఉంటుంది ఒక 100 MBనే. అలా అయితే మనకు ఉండేది. ఇక్కడ నుంచి మనం ఎయిర్ ఇండియా ఫ్లైట్స్లో అయితే మనం వైఫైని అయితే యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈ వైఫైని యూజ్ చేయాలంటే మనకి అన్నిటికైతే లేదు. డొమెస్టిక్ ఫ్లైట్స్లో అయితే కొన్నిటికైతే ఈ వైఫై అనేది అవైలబుల్గా ఉంది. ఎయిర్ ఇండియా ఫ్లైట్స్లో అయితే ఈ వైఫైని యూజ్ చేయాలంటే ఒక రెస్ట్రిక్షన్ అయితే ఉంది. ఇదేంటంటే ఈ ఫ్లైట్ అనేది ఎప్పుడైతే మనకి ల్యాండ్ నుంచి భూమి నుంచి 1000 ఫీట్స్కి అబోవ్ ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడే మనం ఈ వైఫైని అయితే యూజ్ చేసుకోవచ్చు అంట. ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్స్లో మనం వైఫైని యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ అయితే మనం వైఫై సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ వైఫైని కనెక్ట్ చేసుకోవాలి. ఎయిర్ ఇండియా వైఫైని కనెక్ట్ చేసుకున్నాక మన బ్రౌజర్ని ఓపెన్ చేసి ఎయిర్ ఇండియా పోర్టల్ అనే ఒక వీళ్ళ పోర్టల్ అయితే ఉంటుంది. ఈ పోర్టల్ ఓపెన్ చేసి అక్కడ మీ PNR నెంబర్ని, అలాగే మీ మొబైల్ నెంబర్ని, అలాగే మీ లాస్ట్ నేమ్ని ఇవి ఎంటర్ చేశాక అప్పుడైతే మీకు వైఫై యాక్సెస్ అయితే వస్తుంది. ఇవన్నీ మీరైతే ఎంటర్ చేయాలి. అది కూడా మీకు ఫ్లైట్ అనేది గ్రౌండ్ నుంచి కింద నుంచి 1000 ఫీట్స్కి అబోవ్కి వెళ్ళినప్పుడే ఈ వైఫైని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఫ్లైట్లో ట్రావెల్ చేసేటప్పుడు ఈ వైఫైని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ వీళ్ళైతే ఛార్జ్ ఏం చేయట్లేదు, ఫ్రీగానైతే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి పోకో నుంచి పోకో X7 Pro అయితే మనకి జనవరి 9వ తారీఖున మనకి గ్లోబల్గా అయితే లాంచ్ అవ్వబోతుంది. ఆ రోజే మనకి ఇండియాలో కూడా లాంచ్ అవుతుంది. మనకి దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే నేను నిన్న చేసిన టెక్ న్యూస్లో అయితే చెప్పాను. అలాగే ఇప్పుడైతే మనకి పోకో X7 Pro ఐరన్ మ్యాన్ ఎడిషన్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఇదైతే మన ఇండియా కూడా వస్తుందంట. బ్యాక్ సైడ్ అయితే మనకి ఐరన్ మ్యాన్ సంబంధించిన ఒక ఫోటో అయితే ఉంది. అలాగే థీమ్ కూడా మనకి ఐరన్ మ్యాన్ థీమ్తో అయితే వస్తుందంట. చూడాలి దీని ప్రైస్ ఎంత పెడతారో. బట్ వచ్చాక దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మనకు తెలుస్తాయి. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి రెడ్మీ టర్బో 4 అనే ఒక మొబైల్ అయితే చైనాలో లాంచ్ చేసింది. ఈ మొబైల్లో స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి మన ఇండియాలో ఇప్పుడు లాంచ్ అవ్వబోతున్న పోకో X7 Pro ఉంటుంది కదా, ఆ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్సే మొత్తం దీంట్లో అయితే దింపేశారు. 6.67 ఇంచెస్ 1.5K డిస్ప్లే అయితే ఉంటుంది. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ మన 8400 ప్రాసెసర్ అయితే ఉంటుంది. బ్యాటరీ చూసుకుంటే 6550 mAh బ్యాటరీ, అలాగే 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, IP69, అలాగే Android 15. ఈ స్పెసిఫికేషన్స్ అయితే రెడ్మీ టర్బో 4 అనే మొబైల్ చైనాలో లాంచ్ అయిపోయింది. ఇప్పుడు మనకి పోకో X7 Pro లో ఉన్న స్పెసిఫికేషన్స్ యాస్టీస్ గా రెడ్మీ టర్బో 4 లో అయితే ఉన్నాయి. దీని ప్రైస్ చూసుకుంటే వీళ్ళు బేస్ వేరియంట్ 12GB ప్లస్ 256GB ప్రైస్ చూసుకుంటే 23,000 అయితే పెట్టారు. ఒకవేళ మనకి ఈ పోకో మొబైల్ కూడా
మనకి పోకో X7 Pro కూడా 25 నుంచి 30,000 మధ్యలో ప్రైస్ పెడతారని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ 25,000 కూడా ఖచ్చితంగా మనకి పోకో X7 Pro పెడితే మాత్రం అక్కడ తిరుగులేని ఫోన్ అయితే అవుతుంది. చూడాలి మనకి జనవరి 9వ తారీఖున అయితే మనకి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అలాగే రెడ్మీ టర్బో 4 అనే మొబైల్ మన ఇండియాకి అయితే రాదు. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి హెచ్ఎండి నుంచి హెచ్ఎండి అయితే ఒక ఫోన్ అయితే లాంచ్ చేసింది. హెచ్ఎండి కీ అనే ఒక మొబైల్ అయితే లాంచ్ చేసింది. అసలు ఈ మొబైల్స్ ఎందుకు తీసుకొస్తారో అర్థం కాదు. స్పెసిఫికేషన్స్ అయితే చాలా దారుణంగా అయితే ఉన్నాయి. 6.52 ఇంచెస్ మనకి హెచ్డి డిస్ప్లే అయితే ఉంటుంది. అలాగే 2GB ర్యామ్ ఉంటుంది, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది, 4000 mAh బ్యాటరీ ఉంటుంది, అలాగే 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అలాగే Android 14 Go ఎడిషన్ తో అయితే వస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ అయితే 6,500 అయితే పెట్టారు. 6,500 పెట్టి ఈ మొబైల్ ఎవరు కొంటారు? అసలు మనకి 2GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అంట, అలాగే 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అంట. మనకి 10 వాట్స్ అంటే మనకి 4000ని బ్యాటరీని ఫుల్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 2.5 hours అయితే మనకి టైం అయితే పడుతుంది. చూడాలి ఫ్యూచర్లో హెచ్ఎండి నుంచి బడ్జెట్లో ఒక మంచి ఫోన్ వస్తుందేమో అని. బట్ ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఏ ఫోన్ అంత పర్ఫెక్ట్ ఫోన్ అయితే కాదు హెచ్ఎండి నుంచి వచ్చే ఫోన్స్ అయితే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. టెక్ న్యూస్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోని అయితే. మీ ఫ్రెండ్స్కి వీలైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నా.